హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పార్ట్ 2 ఫ్రెండ్స్. అదంతా ఎలా చెప్పానో చూపించాను కదా ఫ్రెండ్స్. ఇక్కడ కింద చూడండి, బాగా భలేగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లెట్స్ డిస్కస్. అండ్ ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళకి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అయితే మనం ఇప్పుడు గ్రూప్ మెంబర్స్ని యాడ్ చేసేద్దాం. ఇక్కడ సైడ్కి వస్తే డిజైన్ ఎలిమెంట్స్ అని ఉన్నాయి కదా, దాని కింద టెక్స్ట్ ఉంది కదా, ఇది ఇలా పెట్టుకొని బ్రాండ్ యువర్ అది కాదు, యాడ్ ఏ సబ్ హెడ్డింగ్ ఉంది కదా, అది ఇలా కట్ చేసి, అంటే నేను ఇది ట్యాబ్లో చేస్తున్నానండి, మీకు ఫోన్లో నార్మల్గానే వస్తుంది. సరే, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము గ్రూప్ మెంబర్స్ యాడ్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు ఇది మధ్యలోకి ఉన్నది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్నే కొంచెం ఇట్లా ఆగండి, ఇలా ఇక్కడ ఇట్లా ఎక్స్టాండ్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ దీన్ని ఇక్కడ ప్లస్ సింబల్ ఉన్నది కదా ఫ్రెండ్స్, అది క్లిక్ చేయండి. తర్వాత ఇట్లా మళ్ళీ క్లిక్ చేసి ఏదన్నా పేరు రాయండి. ఇది మా ఫాదర్ నేమ్ అన్నమాట. మళ్ళీ ప్లస్ వచ్చి ఇక్కడ మళ్ళీ ఏదన్నా రాసుకోవచ్చు. ఆగండి, రాసుకోవచ్చండి. మీకు ఎంత కావాలంటే కానీ అడ్జస్ట్ చేసుకొని రాయచ్చు. ఇదంతా అయిపోయింది కదా ఫ్రెండ్స్, అంతా చూద్దాం. ఇది ఓకే ఉంది, ఇది ఓకే ఉంది, ఇది ఓకే ఉంది, ఇది ఓకే ఉంది. సో ఇప్పుడు ఇది చేయబోతున్నాం అన్నమాట. దీన్ని ఇట్లా క్లిక్ చేసి మళ్ళీ ఇట్లా ఒక్క క్లిక్ చాలు, మీ నేమ్ రాసుకోవచ్చు. ఇక ఇప్పుడు మీది ఫినిష్ అయిందనమాట. సో మీకు ఇట్లా బోరింగ్ అనిపిస్తుంటుంది, అంటే ఇట్లా ఇది అంత అనిపిస్తుంది కదా. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసినాం అనుకో, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ యానిమేట్ వస్తుంది. యానిమేట్ అని చేసి టైప్ రైటింగ్ చేసుకున్నా, అది ఇట్లా వస్తుంది. దీన్ని షిఫ్ట్ చేసుకున్నా అనమాట. ఇదేమో స్కేట్. అండ్ ఇది అయిపోయింది. మళ్ళా ఇక్కడ కింద చూడండి, ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చి ఈడ యాడ్ పేజ్ ఉంటుంది, కానీ అది ఒత్తకండి, కిందది ఒత్తండి. ఇక్కడ సైడ్కి చూసినట్టయితే ఇట్లా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, చాప్ ఒత్తండి. అది ఫస్ట్కి రాదు, అందుకే. మళ్ళీ ఇది వచ్చిన తర్వాత గ్రూప్ నంబర్స్ ఉంది కదా, దాన్ని మళ్ళీ 3 డాట్స్లోకి వెళ్ళి యానిమేట్ వచ్చి అసెండ్, ఇది ఇషా మీద వస్తుంది. ఇప్పుడు వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు యానిమేట్
యానిమేట్ చేసేద్దాం. అండ్ ఇయర్ వైప్ రాజీ టెంపుల్ ఫ్లిక్కర్ ఇలా అయితే రొటేట్ అండ్ ఇప్పుడు ఇదంతా ప్రాసెసింగ్ ఉంటుంది అన్నమాట. ఇది ఇది నేను పార్ట్ 3లా అంటే ఇది చేసేసి పార్ట్ 3లా ప్రజెంట్ చేస్తాను ఫ్రెండ్స్. అప్పటిదాకా ఉండండి.